కరణం బలరామ కృష్ణమూర్తి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలకమైనటువంటి నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాలను చూస్తున్నారు, గెలుపోటములను చూస్తున్నారు. అయితే ఈసారి ప్రకాశం జిల్లా చిరాల నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గెలవాలని కరణం బలరామ కృష్ణమూర్తి కుటుంబం భావిస్తోంది. కరణం వెంకటేష్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ఉంది. గత ఎన్నికల్లో కరణం వెంకటేష్ మొదటిసారి పోటీ చేశారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. అంతకుముందు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కరణం బలరామ కృష్ణమూర్తి గెలిచారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, వైసీపీలో కొనసాగారు. వైసీపీ నుంచి ఆయన తనయుడు పోటీ చేశారు. బలరామ కృష్ణమూర్తి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు కరణం వెంకటేష్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు అంటూ కొన్ని రోజుల పాటు ఒక ప్రచారం సాగింది. కానీ దానికి ఫుల్ స్టాప్ పెడుతూ క్రియాశీలకంగా రాజకీయాల్లో వ్యవహరిస్తున్నారు, అదేవిధంగా నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారు, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు, కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు, పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కరణం వెంకటేష్ ప్రయత్నిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆమంచి కృష్ణమోహన్ కారణంగా తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండయ్య యాదవ్ గెలిచారు, లేదంటే వైఎస్ఆర్సీపీ గెలవాల్సినటువంటి సీటు. కానీ ఆమంచి కృష్ణమోహన్ కారణంగా ఓడిపోయింది. అయితే మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలోకి వస్తారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అందుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కీలక నేతలతో సంప్రదింపులు జరిపినట్టు, వైసీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, త్వరలో ఆయన వైసీపీలోకి వస్తారంటూ ఒక ప్రచారం సాగింది. ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్ కనుక వైసీపీలోకి వస్తే, కరణం వెంకటేష్ కు మళ్ళీ టికెట్ వస్తే కరణం వెంకటేష్ ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలవడానికి అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరణం వెంకటేష్ కు చీరాల కేటాయించి, అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ కు మరొక నియోజకవర్గం కేటాయిస్తే ఆ నాయకులు ఇద్దరు గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్ రాకపోయినప్పటికీ కరణం వెంకటేష్ సొంతంగా ఈసారి గెలవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా పని చేసుకుంటూ వెళ్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పని చేసుకుంటూ వెళ్తూ పార్టీని బలోపేతం చేసి పని చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కరణం వెంకటేష్ రాజకీయ కార్యకలాపాలు ఉన్నాయి. అందుకే వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని చిరాల నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా గట్టిగా నమ్ముతున్నారు. కరణం వెంకటేష్ పనితనాన్ని చూసిన తర్వాత, గ్రౌండ్ లెవెల్లో ఆయన వ్యవహార శైలిని చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని వైసీపీ కార్యకర్తలు అక్కడ భావిస్తున్నారు. మరోవైపు కరణం బలరామ కృష్ణమూర్తి తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ తెర వెనుక ఉండి రాజకీయాలు నడుపుతున్నారు. తన కొడుకును గెలిపించుకోవడానికి తెర వెనుక ఉండి రాజకీయాలు నడుపుతున్నారు, పార్టీని బలోపేతం చేస్తున్నారు, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. తన కొడుకును వచ్చే ఎన్నికల్లో గెలిపించడం కోసం కరణం బలరామ కృష్ణమూర్తి కూడా ఇన్యాక్టివ్ గా కనిపిస్తున్నప్పటికీ లోపల బలంగా ప్రయత్నిస్తున్నారు, పార్టీని బలోపేతం చేసుకునే దిశగా, అదేవిధంగా కరణం వెంకటేష్ ను గెలిపించుకునే దిశగా. అందుకే వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని చాలా మంది భావిస్తున్నారు. చిరాల నియోజకవర్గం నుంచి బయటికి కనిపించకపోయినప్పటికీ చాప కింద నీరులా బలపడుతున్నారు కరణం వెంకటేష్. అందుకు కరణం బలరామ కృష్ణమూర్తి దోహదం చేస్తున్నారు. ఆయన రాజకీయ అనుభవం, అదేవిధంగా ఆయనకున్నటువంటి పట్టు, ఆయనకున్నటువంటి పరిచయాలు అన్నింటినీ ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నది కరణం వెంకటేష్ ధ్యేయంగా, లక్ష్యంగా స్పష్టంగా చీరాల నియోజకవర్గంలో కనిపిస్తోంది.